నమస్తే. గురుగారు, టీవీఎన్ బాబు గారు ఏదో మెసేజ్ పంపించింటే అవి నేను అన్నిటికీ పంపించేసినాను. వాళ్ళు ఇది తప్పు మెసేజ్ అని అంటే ఎట్లా తప్పు అని అడిగింది. అది చదువుతాను గురుగారు, దానికి జవాబు అట్లా చెప్తే నేను వాళ్ళకి చెప్పేదానికి బాగుంటుంది. నాకేమీ చెప్పేకి రాలేదు. అది మీరైతే అది మీరు చెప్తేనే అది సరిపోతుంది. ఏమని అంటే గురుగారు చెప్తాను, సాధన అవసరం లేదా అని అడిగినారు నిఖిలేష్ మీతో బాబుతో. అవసరం లేదు, తండ్రి ఆస్తి మనకు రావడానికి మనం ఏ సాధన చేస్తున్నాము అని. భగవంతుడిని తండ్రిగా భావించి స్థిమితగా ఉండటమే భక్తి జ్ఞానము. మోక్షం మన జన్మ హక్కు అని. వీళ్ళు సాధన లేకుండా, మహనీయులంతా సాధన లేకుండా ఎట్లా చేసినారండి అని ఆయమ్మ ప్రశ్న వేసింది ఒక ఆధ్యాత్మిక గ్రూపులో. లేదండి, మహనీయులంతా కొంతమంది చేయలేదు కదా. ఇప్పుడు రమణ మహర్షి ఏం సాధన చేసినాడు, వీళ్ళంతా ఏం సాధన చేసినారు అడినాను. ఆ వాళ్ళకి ఫోన్ వచ్చేసింది. అందుకు దీన్ని ఏం చెప్పాలా గురువుగారు? సాధన అనేది ఇప్పుడు కొబ్బరికాయ ఉందనుకోండి గురువుగారు, కొబ్బరికాయను భూమిలో వేసినప్పుడు గురువుగారు మొలక వస్తుంది కదా, ఆ మొలకే సాధన అని చెప్పబడేది. లోపల కొబ్బరికాయ సిద్ధి అన్నమాట. అది ఆ సిద్ధి పొందినప్పుడు మాత్రమే, సిద్ధి పొందుంటే సాధన రూపంలో ఆ మొలక బయట వస్తుంది. కాబట్టి సాధన ఏమి తెలుపుతుందంటే, దేనికి సంబంధించి సాధన ప్రారంభించినావో అది నీవు ఆల్రెడీ సిద్ధి పొంది ఉన్నావు అనే విషయాన్ని తెలుపుతుంది. సిద్ధి పొందని విషయంలో నుంచి సాధన చేయవలనే కోరికే పుట్టదు. అవును గురుగారు. సిద్ధి పొంది ఉంటేనే దానిలో నుంచి సాధన అనే కోరిక మొలక మాదిరి వస్తుందన్నమాట. కాబట్టి ఒకరు సాధన ప్రారంభించారంటే గురుగారు, దాని అర్థం గురుగారు ఆల్రెడీ అది సిద్ధించి ఉన్నది అని అర్థం, ఇంకేం లేదు. మరి కాదు గురుగారు, సాధన మొదలు పెట్టినారు అంటే సిద్ధించింది అంటే మళ్ళీ సాధన ఎందుకు పెడతారు? గుర్తుది. సాధన ప్రారంభించిన వారికి తెలియకపోవచ్చు ఆ విషయం, మీకు అర్థమవుతుంది. ఓకే 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 గురుగారు. వారికి తెలియదు సిద్ధి పొంది ఉన్నాము అని. కానీ సాధన ప్రారంభించిన వారిని చూస్తే మనకు తెలుస్తుంది. గురుగారు, ఆ కోరిక ఇతనికి కలిగింది కాబట్టి గురుగారు ఇతను ఆల్రెడీ అది సిద్ధించి ఉన్నది ఇతనికి అని. గురుగారు ఓకే, చాలా గురుగారు. అదే ఆయమ్మ తప్పు అని పంపించింది. అంటే నా చేతి కాలేదమ్మా, నేను అంత తోని కాదు, గురువు గారిని అడుగుతాను. అది ఇంకందరూ ప్రశ్నలేమే లేదు, ఆయమ్మ కొంత సాధనలో ఉన్నట్టుంది, అందుకేసింది. అది ఎట్లా అవుతుంది? రామకృష్ణ పరమహంస చేయలేదా? షిరిడి సాయిబాబా కూడా చేయలేదమ్మా అవి అంటే, షిరిడి సాయిబాబా ఎందుకు చేయలేదండి అంటుంది. గురుగారు అదే అడుగుతాను గురుగారు, చెప్తాను గురుగారు. చెప్పండి. వినకపోతే గురుగారు ఆమె వాదాన్ని మీరు అంగీకరించండి. గురుగారు అంతే అండి, శ్రమ తప్పిపోతుంది. నువ్వు చెప్పేదే నిజమమ్మా. ఓకే గురుగారు, ఒక మాటతో మీరు బయటపడిపోతారు. గురుగారు అవును అది ఓకే కరెక్ట్ గురుగారు. ఇది నిజమైన సాధన. అది గురుగారు ఓకే గురుగారు. జై గురుదేవ గురు. గ్రహార్పణం. గురుగారు.
ఉంటానండి. జై గురుదేవ్.